దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరొక మంగళవారం చూసే భాగ్యాన్ని దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా లేచి దేవుని వాక్యాన్ని చదువుకునే వారు ఉంటాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు అని ఇక్కడ రాయబడుతుంది. దేవుని యొక్క పిల్లలమైన మనల్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకి ఇచ్చిన మేల్కొలుపును బట్టి కూడా ఆయనకి ఎంతో మనం వందనాలు చెల్లించిన ఉంటున్నాం. దేవుని వెళ్ళారా, ఇంకా మేల్కొనకపోతే, ఇంకా నిద్రలోనే ఉంటే మీరు ఇప్పుడు లేరండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవునితో మాట్లాడండి, దేవునికి ప్రార్థన చేయండి. చూడండి ఇక్కడ ఎలా తయారు చేశాడు. అది ఆది కాలంలో మనం మట్టితో అనుకుంటాం, ఇక్కడ అది కరెక్టే. కానీ ఇది కూడా చూస్తే 5వ వచనంలో అంటున్నాడు, దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు అంటున్నాడు. అంతేకాకుండా మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అని చెప్తున్నాడు. దేవదూతల కంటే కొంచెము నీవు తక్కువనిగా చేసేవన్న సంగతి మర్చిపోకుండా దేవుణ్ణి స్మరించుకో, ప్రార్థన చేయి, దేవునికి మోకరించి బైబిల్ చదువు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించును గాక. ఆమేన్.